హెచ్ఎండిఏ క్లియరెన్స్ పెట్టండి. అయితే ఇంతకుముందు ఈ బ్లాక్ 8 and 9 ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, చెరువు ఆక్రమించి కట్టారు, అటువంటి అన్నీ కంప్లీట్గా డినై చేస్తూ ఈ హెచ్ఎండిఏ కమిషనర్ గారు మాకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది 26 సెప్టెంబర్కు మాకు ఫైనల్గా ఇవ్వడం జరిగింది. ఈ క్లియరెన్స్తోని మాకు చాలా వరకు 8 and 9 ఎవరైతే విమర్శించారో మా మీద వాళ్ళకు ఒక మంచి గుణపాఠం అని మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఓవర్ టైమ్ లైన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2024 ప్లస్ 6 months గ్రేస్ పీరియడ్ సబ్జెక్ట్ టు ఫోర్స్ మేజర్ అనే 2019లో కోవిడ్ వచ్చిన విషయం ప్రపంచం అందరికి తెలిసిందే. దానివల్ల ఒక 1 year టైం లైన్ లేట్ అయింది. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ రంగంలో ఒక 1 year డిఫరెన్స్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయినా కూడా మేము ఇంకా ముందే ఇవ్వడానికి షెడ్యూల్ మీకు ఇంతకుముందు చూపించిన విధంగా ఏప్రిల్ నుంచి హ్యాండ్ ఓవర్ చేయడానికి 26 ఏప్రిల్ నుంచి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది లీగల్ పొజిషన్. అది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా బిల్డర్ ఈజ్ నాట్ లయబుల్ టు పే ఎనీ ఈఎంఐ. ఆల్మోస్ట్ దేర్ ఆర్ 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ విచ్ ఐ విల్ షేర్ ఇట్. ఓన్లీ వీఆర్ లయబుల్ యాజ్ పర్ రేరా యాక్ట్ ఫర్ ఎనీ కస్టమర్ ఇస్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ కాంపెన్సేషన్. అయినా ఎటువంటి లయబిలిటీ లేకున్నా కూడా, మాకు ఎటువంటి లయబిలిటీ లేకున్నా, మాకు ఎటువంటి బైండింగ్ లేకున్నా, మాకు ఎటువంటి రూల్ నెట్వర్క్ అనే ఆబ్లిగేషన్ లేకున్నా, రిటర్న్ అగ్రిమెంట్ లేకున్నా కూడా ప్రతి ఒక్క కస్టమర్ కూడా మేము సెప్టెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నాం. కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ 1 year డిలే అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడవద్దన్న విషయంతో మా మీద ఎటువంటి పొరపాటు లేకున్నా, మా మీద ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ లేకున్నా, మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకున్నా కూడా ప్రతి ఫ్లాట్కు 7,000 rupees we have announced as a compensation. Every month we are going to pay to customers. So without any contractual or any rule binding obligations, even though we have all regulatory norms and legal position standing, we need not pay even 1 single rupee to customer. But voluntarily Vasavi Group has come forward to offer this amount as a compensation out of goodwill gesture. ఇవన్నీ కూడా సిద్ధు కన్వెన్షన్లో మీటింగ్ పెట్టి కస్టమర్స్ అందరు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో 2,900 ఫ్లాట్స్ అమ్ముడుపోయినా నిన్న మీ వద్దకు వచ్చిన వాళ్ళు 100 మంది కంటే ఎవరు ఉండరు. ఆఫీస్కి వచ్చి నిరసన తెలిపేవారు. ఎవరో అటువంటి వాళ్ళు కొద్దిగా ఇమ్మెచ్యూరిటీతోని వాళ్ళు వచ్చిండొచ్చు, కానీ 2,900లో 10% పబ్లిక్ కూడా కావాలి.